కావ్యాలు డాక్టర్ కె గిరిజాలక్ష్మి గారి ప్రసంగం, అలాగే డాక్టర్ పెరుగు రామకృష్ణ గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. కార్యక్రమంలో ముందుగా తెలుగులో సందేశ కావ్యాలు డాక్టర్ కె గిరిజాలక్ష్మి గారి ప్రసంగం వింటారు. కావ్య వాంగ్మయంలో ఒక విశిష్ట ప్రక్రియ సందేశ కావ్యం. ఇతర కావ్యాల లాగానే ఇది కూడా సహృదయ పాఠక లోకానికి, తద్వారా సమాజానికి విజ్ఞానాత్మకమైన సందేశాన్ని అందిస్తుంది. సందేశం అంటే వార్తను పంపడం, ఆజ్ఞాపించడం, ఏమైనా మాటలు చెప్పి పంపడం అనే అర్థాలు కనిపిస్తున్నాయి. సందేశస్తు ప్రోషితస్య స్వహర్తా ప్రేషణం భవేత్ అని రసార్ణవ సుధాకరం. దేశాంతరగమ్యమైన స్వజనానికి వార్తను పంపడం అని దీని భావం. ప్రేయసి ప్రియులు ఏ కారణం చేతనైనా వియోగానికి లోనైతే ఆ వియోగ బాధను పోగొట్టుకోవడానికి ఎవరి ద్వారానైనా తన మనోవేదనను నివేదించుకోవడమే ఇతివృత్తంగా గల కృతులు ఈ సందేశ కావ్యాలు. వియోగ అవస్థలో ఉన్న స్త్రీ కానీ పురుషుడు కానీ ఉన్మాదంతో ఏవేవో మాట్లాడుతూ దూత లభించినప్పుడు తమ వారికి సందేశం పంపుతారు. అట్లా వెళ్ళే దూతకు గమ్యం చేరడానికి ఏ ఏ దేశాలు దాటాలో, ఆ ప్రస్థానాల్లో ఏ ఏ వింతలు చూడాలో మొదలైన విధంగా మార్గం నిర్దేశం చేయడం కూడా జరుగుతుంది. కాలక్రమంలో ప్రేయసీ ప్రియులే కాక ఏ వ్యక్తి అయినా తన మనోభావాలను మరొక వ్యక్తికి కానీ దేవునికి కానీ నివేదించుకోవడం అనే పద్ధతిలోనూ ఈ సందేశ కావ్యాలు విస్తరిల్లాయి. మొదటివి ప్రేమ సందేశ కావ్యాలు కాగా తర్వాతవి సామాజిక సందేశాలు, వేదాంత సందేశ కావ్యాలు కూడా క్వాచిత్కంగా కనబడుతున్నాయి. సందేశ కావ్యాల్లో ప్రధానంగా వ్యక్తమయ్యేది కవి మనోగత ఉద్విగ్న భావన. ఇట్లాంటి భావనతో కూడిన హృదయం గల కవియే సందేశ కావ్య రచనకు అర్హుడు. కవి తన సందేశాన్ని ప్రియురాలికో, ప్రియునికో, ఆత్మీయునికో, భగవంతునికో చెప్తున్నట్టు కనిపించినా నిజానికి ఇది పరోక్షంగా సహృదయ లోకానికి అందించేదే. కాబట్టి సందేశ కావ్యకర్తకు లోకానుభవం, నిశిత పరిశీలన శక్తి అధికంగా ఉండాలి. అంతేకాదు కవి అందించే సందేశం సహృదయ లోకానికి అభీష్టదాయకంగా కూడా ఉండాలి. శతకాలలో లాగానే సందేశ కావ్యాల్లోనూ ఆత్మాశ్రయ కవితా ధర్మం ఎక్కువగా కనిపిస్తుంది. సందేశ కావ్య రచన ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా ప్రవర్ధమానం కావడానికి పూర్వం అక్కడక్కడ కొన్ని సందేశాలు వేదాల్లో, కావ్యేతిహాసాల్లోనూ కనిపిస్తున్నాయి. ప్రపంచ వాంగ్మయంలోనే అత్యంత ప్రాచీనతమమైన ఋగ్వేదంలో దేవశుని సరమ శత్రువుల స్థితిగతులను తెలుసుకొని తిరిగి వచ్చి దేవతలకు తెలపడంతో ఈ సందేశ కావ్య ప్రక్రియకు బీజం పడిందని చెప్పవచ్చు. ఆది కావ్యమైన రామాయణ ఇతిహాసంలోని హనుమ సందేశంతో ఈ రచనా ప్రక్రియ మొలకెత్తింది. మహాభారత అరణ్య పర్వాంతర్గతమైన నలోపాఖ్యంలోని హంస దౌత్యంతో అది మారాకు తొలగింది. మొట్టమొదటి సందేశ కావ్యమని నిస్సందేహంగా ఉద్ఘాటించదగ్గది. సందేశ కావ్య లక్షణాలు సంపూర్ణంగా కలిగింది మహాకవి కాళిదాసు రచించిన మేఘ సందేశం. ఇందులోని కథ బ్రహ్మ వైవర్త పురాణ అంతర్గతమైంది కాగా కావ్య సృష్టికి మార్గదర్శకమైంది వాల్మీకి రామాయణం. శ్రీమద్ రామాయణంలోని హనుమద్దౌత్యం మేఘ సందేశ రచనకు ప్రేరకం. మేఘ సందేశం సంస్కృత సాహిత్యంలో వచ్చిన తొలి ఖండ కావ్యం. ఇందులో 2 సర్గలు, 124 శ్లోకాలు ఉన్నాయి. అల్పమైన కథావస్తువుని గ్రహించి అనల్పమైన రసోత్కావ్య నిర్మాణం చేశాడు కవికుల గురువు కాళిదాసు. ఏ మహారాజునో కాకుండా ఒక సామాన్య ఉద్యోగిని కావ్య నాయకునిగా స్వీకరించి అందరికీ అనుభవైక వేద్యమైన వియోగ శృంగారాన్ని అద్భుతంగా వర్ణించాడు. మందాక్రాంత వృత్తంలో రాయబడిన మేఘదూత కావ్యం గాన యోగ్యతను సంతరించుకుంది. అంతేకాదు భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని సమగ్రంగా చిత్రించిన మొట్టమొదటి కావ్యం కూడా ఇదే. ఇంత జగత్ప్రసిద్ధమైన ఈ కావ్యంలో నాయికా నాయకుల పేర్లేమిటో మనకు తెలియవు, తెలుసుకోవాలని కూడా అనిపించదు. ఎందుకంటే ఇందులో వర్ణింపబడిన వియోగానుభూతులు ఆ నాయికా నాయకులు మాత్రమే కాదు, సర్వజన సామాన్యమైనవి కూడా. కాళిదాసు మేఘ సందేశాన్ని అనుసరించి సంస్కృత సాహిత్యంలో కీర, శుక, హంసాది పక్షులచే పంపబడిన సందేశ కావ్యాలు, చంద్ర, పవన, మేఘాదుల తోడి దూత కావ్యాలు ఎన్నో శతాధికంగా రచింపబడ్డాయి. వీటిలో ఏ ప్రాంత కవి వ్రాసిన కావ్యంలో ఆ ప్రాంతంలోని నదీనదాలు, గిరులు, ఝరులు, పుణ్యక్షేత్రాలు, జనపదాలు, జాతి జీవన విధానాలు, దూతకు మార్గనిర్దేశనము అనే పేరుతో అతి మనోహరంగా వర్ణితాలు. వీటికి ఒరవడి పెట్టింది కూడా కాళిదాసు మహాకవి. ఇక తెలుగులో వచ్చిన సందేశ కావ్యాలను అనువాద సందేశ కావ్యాలు, స్వతంత్ర సందేశ కావ్యాలు అని 2 విధాలుగా వింగడించవచ్చు. అనువాద సందేశ కావ్యాలలో మేఘ సందేశానికి 50కి పైగా ఆంధ్రీకరణ లభ్యమవుతున్నాయి. వీటిల్లో మొట్టమొదటిది 1884లో వచ్చిన వడ్డాది సుబ్బరాయ కవి గారి అనువాదం. ఇది సరస పదార్థ గుంఫనతో, శబ్ద మృదుత్వంతో కూడిందిగా పెద్దల ప్రశంసలను అందుకుంది. ఈ పుస్తకం ఆనాడు విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా కూడా నిర్ణయింపబడింది.
సంస్కృతాంధ్ర కవి పండితులైన కల్లూరి వెంకటరామ శాస్త్రి గారు 1885లో ఆంధ్ర మేఘ సందేశాన్ని ఉత్తు పద్యాల్లో రచించారు. 1931లో దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు మేఘదూతను 188 పద్యాల్లో చాలా స్వతంత్రంగా ఆంధ్రీకరించారు. అభినవాంధ్ర కవితా నిర్మాత అయిన రాయప్రోలు సుబ్బారావు గారు మేఘదూతాన్ని దూత మత్తేహము అనే పేరుతో తెలిగించారు. ఇది యతిప్రాస విరహితంగా మత్తేహ వృత్తంలో వ్రాయబడింది. ఇందులోని రచనా రామణీయకం పఠితలను ఆకర్షిస్తుంది. ఉజ్జయిని నగర శోభను చూచి కొంత విశ్రాంతి తీసుకుని వెళ్ళమని యక్షుడు మేఘులకు చెప్పిన సందర్భంలో కాళిదాసు రచించిన శ్లోకం జాలోద్గీర్ణై ఉపచిత వపు కేశ సంస్కార ధూపై అన్నదాన్ని రాయపురాలు వారిట్లా అనువదించారు. కిటికీరూదెడు కేశధూపముల పుష్టించింది చిట్టాల విందుగా పుట్టింటి నెమళ్ళు సల్పెడు సపర్యా నృత్యములు చూచి సౌరభములు నిండిన సుందరీచరణ లక్షాచిన్న హర్మ్యాళి నుజ్జయినీ సజ్జత శోభలంతనియు మధ్వక్లేశములు తీరెడెని. పళ్ళిపూర్ల ప్రజ్ఞాచార్యుల వారు మేఘ సందేశాన్ని ద్విపద కావ్యంగాను, ముకురాల రామారెడ్డి గారు గేయ కావ్యంగాను తెలియించారు. మేఘ కావ్య ప్రేరణతో వచ్చిన సంస్కృత సందేశ కావ్యాల్లో హంస సందేశం ప్రముఖమైంది. దీన్ని వేదాంత దేశికులుగా లోకంలో ప్రసిద్ధులైన వెంకటనాథ కవి రచించారు. సీతా వియోగ తప్తుడైన శ్రీరాముడు హంస ద్వారా సీతకు సందేశం పంపించినట్లుగా కల్పించారు. ఇది వాల్మీకి రామాయణంలో లేనిది. హంసకు మార్గం చెప్పడంలోనూ వర్ణనా నైపుణ్యంలోనూ ప్రత్యేక అభినివేశాన్ని ప్రదర్శించారు వేదాంత దేశికులు. మందాక్రాంత వృత్తంలో వ్రాయబడిన ఈ హంస సందేశ కావ్యం మేఘ సందేశం తర్వాత అంతటి ప్రశస్తిని సంతరించుకుంది. అనేక ఘట్టాల్లో దేశికుల వారు తమ ప్రతిభను, భావన పటిమను, లోకానుభవాన్ని ప్రకటించి ఈ కావ్యాన్ని హృదయంగమంగా తీర్చిదిద్దారు. హంస సందేశానికి తెలుగులో అనేక అనువాదాలు వచ్చాయి. 1901 సంవత్సరంలో మాడభూషి వెంకటాచార్యులు గారు కిడాంబి వరదాచార్యులు గారితో కలిసి దీన్ని ఆంధ్రీకరించారు. దీని అనువాదం సరసంగా సాగిందని వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు ప్రశంసించారు. సింహపురి వాస్తవ్యులైన మోచెర్ల రామకృష్ణయ్య గారు 1939లో హంస సందేశాన్ని తెలిగించారు. వీరు తమ అనువాదంలో కొంత స్వాతంత్ర్యాన్ని వహించి మూలంలోని 110 శ్లోకాలను 170 పద్యాలుగా పెంచి రచించారు. శబ్దశక్తి బాగా తెలిసిన మోచెర్ల వారు పాదపురాణంలో ఎక్కడా వ్యర్థపదాలను వేయక సార్థక పదప్రయోగం కావించారు. కేవలం ఉత్తపద్యాలనే కాక సీస, గీత, కందాదులను కూడా తమ అనువాదంలో వీరు ఉపయోగించారు. తాను చూచిన హంస సందేశ అనువాదాలలో రామకృష్ణయ్య గారి రచనయే చతురతరము అని వేటూరు వారి మెప్పు పొందారు మోచెర్ల వారు. హంసను సీతమ్మ దగ్గరకు దూతగా పంపాలనుకున్న రాముడు దానికి మార్గనిర్దేశం చేస్తూ తిరుమల కొండల్ని దర్శించమంటాడు. ఎవరైతే ఆ కొండలను ఎక్కుతారో వారిలోని రజో తమో గుణాలు నశించి వారు సత్వగుణ సంపన్నులు అవుతారంటాడు. తత్రారూఢై మహతి మనుజై స్వర్గభిశ్చావతీర్ణై సత్వోన్మేషాత్ వ్యపగత మిధస్తారతమ్యాది భేదై సాధారణ్యాత్ ఫలపరిణతే సంఘర్షో భద్యమానాం శక్త్యా కామం మధు విజయినః త్వంచ కుర్యాః సపర్యాం. దీన్ని మోచెర్ల వారు ఎట్లా ఆంధ్రీకరించారో చూడండి. ఆరోహించిన వారి సత్వగుణ భూయస్సారులంచేయు మిథ్యారోపోద్భవ తారతమ్యముల విధ్వంసించు సాఫల్య సాధారణ్యాగత దేవమానవ గణ ధ్యానార్చన పూజితుండై రాజిల్లు ముకుందుడ గిరిని నీవా దేవు సేవింపుమా. ఇందులో మొదటి 2 పాదాలు మూలానుసరణంగానే ఉన్నా 3వ పాదంలో మూలంలో లేని భావాన్ని సరళంగా సుందరంగా కల్పించారు మోచెర్ల వారు. దేవమానవ గణ ధ్యానార్చన పూజితుడైన ముకుందుని సేవింపుము అని చెప్పడం మూలానికి మెరుగులు పెట్టడమే. సంస్కృత సాహిత్యంలోని మేఘదూత, హంస సందేశాది కావ్యాలను ఆదర్శంగా తీసుకొని ఎందరో తెలుగు కవులు స్వతంత్రంగా స్వకపోల కల్పనలతో సందేశ కావ్య రచన చేశారు. కావ్య వస్తువును బట్టి, కవి కోరుకున్న కావ్య ప్రయోజనాన్ని బట్టి ఈ స్వతంత్ర సందేశ కావ్యాలను ప్రణయ సందేశ కావ్యాలని, సామాజిక సందేశ కావ్యాలని 2 విధాలుగా విభజించవచ్చు. ప్రియా వియోగ బాధతో తమకు కనిపించిన శుక పికాలను, శశి భృంగాలను, చకోర మయూరాలను, ఘన పవనాలను ప్రార్థించి తమ పక్షాన దూత కృత్యం నిర్వహింపమని వేడుకోవడం, దూత వారి కార్యాన్ని సానుకూలం చేయడం కథావస్తువుగా గల కావ్యాలు ప్రణయ సందేశ కావ్యాలు. ఆధునిక యుగంలో అట్లా స్వతంత్రంగా వ్రాయబడినవేవంటే రావాడ వెంకటరామ శాస్త్రి గారి ఆంధ్రమేఘ ప్రతి సందేశం, మోటూరు వెంకట్రావు గారి చకోర సందేశం, సోమంచి వాసుదేవరావు గారి సమీర సందేశం, విశ్వనాథ సత్యనారాయణ గారి శశిదూతం, సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారి కీర సందేశం, గంటి కృష్ణవేణమ్మ గారి పవన సందేశం, మూలా పేరన్న శాస్త్రి గారి సుఖ సందేశం మొదలైనవి. వీటిల్లో
ఆంధ్ర మేఘ ప్రతి సందేశ కావ్యాన్ని 1939లో రావాడ వెంకటరామశాస్త్రి గారు రచించారు. దీని పేరును బట్టి ఇది కాళిదాసుని మేఘ సందేశానికి పూరకమైన స్వతంత్ర సందేశ కావ్యంగా భావించవచ్చు. అంటే యక్షకాంత కూడా మేఘుని ద్వారా తన పతికి సందేశం పంపడం ప్రతి సందేశం. కాళిదాసుని యక్ష సందేశంలో బాహ్య సౌందర్యాకర్షణ ప్రస్ఫుటం కాగా, ప్రతి సందేశంలోని యక్షకాంత మాటల్లో నాథునికై సర్వము అర్పించిన హృదయ వేదన వ్యక్తమవుతుంది. తన స్థితిని, గృహస్థితిని వర్ణించడంతో పాటు శివుని ఆదేశంతో కుబేరుడు యక్షుడికి శాపమోచనం కలిగించాడు అనే శుభవార్తను కూడా తెలియజేస్తుంది. వెంటనే ఇంటికి వచ్చి మళ్ళా విషయవాంఛలకు లోను కాకుండా ఈశ్వరార్చన పరుడవై శేష జీవితం గడపమని తన భర్తకు ఉద్బోధిస్తుంది. చెంగట నుండు శంకరుని సేవను సంజ్ఞల చేసి నీదు నర్ధాంగిని నన్ త్వదీయ చరణాంబుజ దర్శన ధన్య చేయుచున్ లొంగక ధీరతన్ విషయలోలత గాంసక కొంతకాలమిభంగి చెరించు మింటికడ బాపు సుఖంబున కాలశేషమున్. రావాడ వెంకటరామశాస్త్రి గారు తెలుగు రచనలో తమ ప్రతిభను ప్రకటించడమే కాక కల్పనా చాతుర్యంతో స్త్రీపరమైన వియోగ బాధలోని ఆంతర్యాన్ని, యక్షకాంత హృదయ సౌకుమార్యాన్ని చక్కగా ఆవిష్కరించారు. తర్వాత చెప్పదగ్గది మోటూరు వెంకట్రావు గారి చకోర సందేశం. ఇందులో మేఘుడు యక్షుని వార్తను యక్షకాంతకు తెలియపరచక ముందే కాంతయే చకోరాన్ని తన దూతగా పంపడానికి ఉద్యుక్తురాలేదు. యక్షుడు తన పత్నికి ఎప్పుడు సందేశం పంపాలని అనుకున్నాడో ఆ సమయానికే యక్షకాంతకు కూడా తన పతికి సందేశం పంపాలని అనిపించింది. కాబట్టి ఇది ప్రతి సందేశం కాదు. ఇంకో విషయం ఏమిటంటే చకోరాన్ని తన చెల్లెలుగా భావించి దాన్ని దూతగా పంపింది యక్షకాంత. ఈ కావ్యం లయాన్వితమైన ద్విపదలతో, మత్తకోకిల వృత్తాలతో, పద్యాలలాగా చదువుకోవడానికే కాక పాడుకోవడానికి కూడా అనుగుణమైన ముకుటాలతో విశిష్టంగా విప్రలంబ శృంగార భరితంగా సాగింది. సోమంచి వాసుదేవరావు గారి సందేశ కావ్యం సమీర సందేశం. ఇందులోని కథ మేఘ కావ్యం కంటే భిన్నమైంది. విశ్వామిత్రుణ్ణి తపోభంగం చేయడానికి వెళ్ళింది రంభ. ఆమె వియోగాన్ని సహించలేక నలకూబరుడు సమీరుణ్ణి ఆమె దగ్గరకు దూతగా పంపించడం ఇందులోని ఇతివృత్తం. వర్ణనాత్మకంగా రచింపబడ్డ రసవత్ ఖండ కావ్యం సమీర సందేశం. సాహితీ విరాణ్మూర్తి, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన అలఘుతర ప్రతిభాయుతమైన లఘు కావ్యం శశిదూతం. దీనికి ప్రేరణనిచ్చింది కాళిదాసు మేఘదూతమని వారే చెప్పుకున్నారు. తన భార్య కోపనయ్యి పరాంముఖురాలైన సందర్భంలో భర్త చంద్రుణ్ణి దౌత్యం నిర్వహించమని అర్థిస్తాడు. ఆ నిషాపతి ద్వారా పక్కనే ఉన్న సతికి సందేశం అందిస్తాడు. అందువల్ల దూతకు మార్గనిర్దేశం చేయవలసిన అవసరం లేకపోయింది. ఇందులో కథ అత్యల్పం, కావ్యమంతా వర్ణనా ప్రధానం. ఈ కావ్యంలో విశ్వనాథ శశిని వివిధమైన ఊహలతో వర్ణించి తన ప్రతిభను చాటుకున్నారు. వెన్నెలను వర్ణిస్తూ కబురపు పలుకులట్లు కలకండ పొడింబలే సన్న సన్న గాలి పొరల సందుల జలించి వెసన్ మణిమృక్క త్రుంచినట్లు పొదలి బయటికి మెరసి లోపల లోపల చల్ల చల్లనై కృపగల నీదు రేవెలుగు రేఖలు మాకు ప్రసన్నమయ్యడిన్ అంటారు. మృదుమధురమైన శృంగార భావనలు వ్యక్తం చేయడానికి తగిన వృత్తాలైన చంపకోత్పల మాలలతో ఈ కావ్యం అలంకరింపబడింది. కీర సందేశ రచయిత సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారు శ్రీమద్ భాగవతంలోని రుక్మిణీ కళ్యాణ కథను ఆధారంగా తీసుకుని ఈ కావ్యం రాశారు. ఇందులో కథ సుప్రసిద్ధం అయినా అడుగడుగునా కల్పనా చమత్కారం అతి మనోజ్ఞంగా కానవస్తుంది. ఈ కావ్యంలో మార్గవర్ణనం లేదు. గృహలక్ష్మి స్వర్ణకంకణ బహుమతి గ్రహీత అయిన గంటి కృష్ణవేణమ్మగా రచించిన ప్రణయ కావ్యం పవన సందేశం. విరహోన్మత్త అయిన రాధ పవనుని ద్వారా మధురలో ఉన్న శ్రీకృష్ణునికి పంపించిన సందేశం ఇది. 133 పద్యాలు గల ఈ కావ్యంలో 80 పద్యాల వరకు సందేశమే చెప్పబడింది. ఇందులో మార్గోపదేశం అత్యల్పం. రాధ మాటల్లో ప్రార్థన, వేదన, చనువుతో కూడిన దూషణ, భక్తి ప్రకటనలు కానవస్తాయి. కవయిత్రి కృష్ణవేణమ్మ గారు మధురానగర వర్ణంలోనూ శ్రీకృష్ణ వర్ణంలోనూ దూతకు సందేశాన్ని తెలియజేసే సందర్భంలోనూ తమ సహజమైన స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించారు. తర్వాత చెప్పుకోవలసినవి సామాజిక సందేశ కావ్యాలు. కవులు సమాజంలో భాగం కాబట్టి వారు కూడా సమాజంలోని కష్ట సుఖాలను, మంచి చెడ్డలను అనుభవిస్తుంటారు. కాబట్టి సమాజంలోని సమస్యలకు పరిష్కారాలను కూడా వెదుగుతూ ఉంటారు. అందువల్ల వీరు సామాజిక సందేశ కావ్యాలను రచించారు. ధనవంతుడు ధనహీనుణ్ణి అక్రమంగా బాధించినప్పుడు, అంటరానితనం సాగుతో ఒక వర్గాన్ని మరొక వర్గం హీనంగా చూసినప్పుడు, సామాజిక ధర్మం భ్రష్టమైనప్పుడు, ఉత్తమ సమాజ నిర్మాణానికి కేంద్ర బిందువైన స్త్రీలు అవమానాల పాలైనప్పుడు కవులు వాటికి స్పందించి సందేశ కావ్యాలను రచించడానికి ఉద్యమిస్తారు. అట్లా రాయబడిన సామాజిక సందేశ కావ్యాలలో కొన్ని
గుర్రం జాషువా గారి గబ్బిలం, పూతలపట్టు శ్రీరాములు గారి తెలుగు సందేశం, పుట్టపర్తి నారాయణాచార్య గారి మేఘదూతం మొదలైనవి. మేఘ సందేశాన్ని ఆదర్శంగా తీసుకుని గుర్రం జాషువా రచించిన కావ్యం గబ్బిలం. తమ ఆశయ సాధనకు అనుగుణంగా జాషువా రచించిన కావ్యాల్లో ఇది అగ్రగణ్యమైంది. సందేశ కవులు సాధారణంగా హంసల్ని చిలుకల్ని దూతలుగా స్వీకరిస్తారు. కానీ ఈ కవి గబ్బిలాన్ని గ్రహించడంలోనే ప్రత్యేకత కనిపిస్తుంది. తన వంటి క్షుధాగ్ని పీడితుల ఇళ్లలో నిరంతరంగా కనిపించేది గబ్బిలం కాబట్టి దాన్ని సందేశహారిగా పరిగ్రహించానంటారు జాషువా. ఇందులో తొలి సందేశంలో బాధా ప్రబోధం, మార్గోపదేశం ఉండగా మలి సందేశంలో గబ్బిలం ప్రయాణ విశేషాలన్నీ తెలుసుకుని మరికొన్ని విషయాలను విన్నవించి పరమేశ్వరునికి తెలియజేయమని పంపిస్తాడు కవి. ఈ లోకంలో ప్రతిమలకు పెళ్లి చేయడానికి వేలవేలు ఖర్చు చేస్తారు, కానీ దుఃఖితమతులైన పేదవారి బొచ్చులో ఒక్క మెతుకైనా రాల్చరు. ఈ కర్మభూమిలో పేదవాని ఆకలి మంటలు ఎలా చల్లారుతాయి అని ప్రశ్నిస్తాడు కవి. కరుణరస ప్రధానమైన ఈ కావ్యంలో నాయకుడు భరతమాత కడగొట్టు బిడ్డడు. తన దయనీయ స్థితిని గబ్బిలం ద్వారా పరమేశ్వరులకు అశ్రుత సందేశం పంపించాడు. దూత ఆలస్యం చేయకుండా తొందరగా వెళ్ళడానికి అనువుగా మార్గోపదేశం కావిస్తాడు. గబ్బిలం తాను పోయే మార్గంలో నెల్లూరు దాటిన తర్వాత హంపి క్షేత్రాన్ని దర్శించి పొమ్మని, ఇప్పుడు ఆ క్షేత్రం ఏ విధంగా గబ్బిలాలకు ఆవాసమైందో చూడమని అంటాడు. అంతేకాదు అక్కడ ఆమె బంధువర్గాన్ని చూసి ఆనందించవచ్చునని దూత అయిన గబ్బిలంతో పలుకుతాడు. ఈ మాటల్లో వక్రోక్తి మాధుర్యం వ్యక్తమవుతుంది. హంపి క్షేత్రము చూచి పోవలయునమ్మా, తెలుగు రాజ్యంపు నైలింప స్త్రీలకొకానొకప్పుడది కేడీ రంగము, ఏతద్రమాశంపా వల్లరులు ఆరిపోయిన ప్రదేశము, అందు నీ బంధుకులు కొంపలు గట్టి నివాసముండెదరు, నీకును కూర్తురు ఆనందము. ఈ పద్యంలో తెలుగువారి ప్రాచీన వైభవ వర్ణన కూడా గోచరిస్తుంది. కులమతాల పేరిట హైందవ సమాజంలో ఒక మనిషి సాటి మనిషిని అణగద్రొక్కే నీచ స్థితిని గర్హిస్తాడు. సాంఘిక చారిత్రక సాంస్కృతిక పరిస్థితుల్ని అభివర్ణించాడు కవి. ఈ సమాజం ఎలా పతనమైందో, ఇది ఎట్లా ఉంటే బాగుంటుందో మొదలైన ఎన్నో విషయాలను ఆర్ద్ర హృదయంతో పలుకుతాడు. మానవుల మనస్సులే కాక రాళ్లు సైతం కరిగేటట్లు మానవత్వాన్ని తన పచేళిమ కవితా రీతిలో ప్రకటిస్తాడు. సామాజిక సందేశ కావ్యాలన్నింటిలో జాషువా రాసిన గబ్బిలం భావపరంగాను భాషాపరంగాను ఉత్తమమైంది. తర్వాత చెప్పుకోదగ్గ కావ్యం పుట్టపర్తి నారాయణాచార్య గారి మేఘదూతం. కాళిదాసు మేఘదూతానికి అనుకరణమే కానీ అనువాదం కాదు. ధనికులను పేదలకు జరిగినటువంటి సంఘర్షణ ఈ మేఘదూత కథకు బీజమైంది. ధనికవాదాన్ని నిరసిస్తూ సాగిన సామ్యవాద ఉద్యమానికి ప్రతిబింబంగా ఇందులోని కథ నడుస్తుంది. సంపన్నులను ఎదిరించినందుకు చెరసాల పాలైన యువకుడు మేఘుని ద్వారా రాయబారం నేర్పుతాడు. నరజాతి మీద నమ్మకం లేక మేఘుణ్ణి దూతగా ఎన్నుకున్నానంటాడు. కాళిదాసు కావ్యంలో లాగానే ఇందులోనూ మార్గ నిర్దేశనానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వబడ్డది. ఆంధ్రుల చరిత్రను సంస్కృతిని రంగరించి పుట్టపర్తి వారి ఈ కావ్యాన్ని రసాత్మకంగా తీర్చిదిద్దారు. సామాజిక ప్రయోజనాభిలాషతో రాయబడ్డ ఈ కావ్యం మాత్రా ఛందస్సులో నడిచింది. ఈ విధంగా తెలుగులో వచ్చిన సందేశ కావ్యాలలో వస్తు వైవిధ్యం, ప్రాచీన వైభవ వర్ణన, పుణ్యక్షేత్ర వర్ణన, సామాజిక సందేశం మొదలైన అంశాలు ప్రధానంగా చిత్రింపబడ్డాయని డాక్టర్ బాపట్ల రాజగోపాల శర్మ గారు తమ సిద్ధాంత వ్యాసంలో వివరించారు.